హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి బ్లాగ్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ ఈ వీడియోతో అయితే వచ్చానమాట. సో కావాలని నేను 1 మంత్ ఒక బ్రేక్ తీసుకున్నాను. కొంచెం వర్క్స్ అయితే చాలా ఎక్కువ ఉండిపోయినాయి అనమాట. ఇటు ఇంట్లో వర్క్స్, ఆఫీస్ వర్క్ అండ్ బయట వేరే వర్క్స్ ఉండడం వల్ల కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మొన్న సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సో వీకెండ్ కదా అని చెప్పేసి ఇంకా నేను మార్నింగ్ లేవగానే మ్యూస్లీ, ఓట్స్ అండ్ చియా సీడ్స్ అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం హనీ అండ్ పాలు వేసి సోక్ చేస్తాను అనమాట. సో ఈ మధ్యకాలంలో అయితే ఈ ఓట్స్ ఇది తీసుకుంటున్నాను అనమాట, మ్యూస్లీ. బట్ ఈ రెండు ఒకవేళ నేను తీసుకునే ఛాన్స్ ఉన్నప్పుడైతే రాగి జావా, ఇడ్లీ లేకపోతే దోశ ఏదో ఒకటి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ అయితే ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాలన్నమాట. సో అదేమో ముస్లిమ్స్ వాళ్ళ ఫంక్షన్. నేను ఎప్పుడో చిన్నప్పుడు అటెండ్ అయ్యాను ఒక్కసారి ముస్లిమ్స్ ఫంక్షన్కి. అండ్ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు వెళ్ళడం 3rd టైం అనుకుంటా. సో నేను ఎప్పుడు అంతగా అటెండ్ అవ్వలేదు వాళ్ళ పెళ్ళిళ్ళకి. సో అంటే నాకు ఆ ఫ్రెండ్స్ లేరు అనమాట ఎక్కువ. మా డాడీ వాళ్ళ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మా డాడీ తీసుకెళ్తా అంటే వెళ్తున్నారు. సో నేనేమన్నాను, నేను కూడా వస్తాను అని చెప్పి అంటే, సరే ఇద్దరం వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరం అయితే వెళ్తున్నాను అనమాట. మా డాడీతో ఇలా బైక్ మీద వెళ్ళడం చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. ఎప్పుడో నేను డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే నేను ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళేదాన్ని. లైక్ బేకరీస్కి వెళ్ళేదాన్ని, లేదంటే నాకు ఏమైనా షూస్ కావాలన్నా సరే, లేదంటే ఏదైనా డ్రెస్సెస్ కావాలన్నా సరే మా డాడీ ఇట్లా బైక్ మీద తీసుకొని వెళ్ళి కొన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత బైక్ రైడ్ అయితే వెళ్తున్నాను. సో ఫంక్షన్కి అయితే వచ్చాను. ఫంక్షన్ అయితే వన్ సైడ్ ఏమో జెంట్స్ ఉన్నారు, ఇంకో సైడ్ ఏమో లేడీస్ అయితే ఉన్నారు. అండ్ సపరేట్గా ఉన్నారు. అండ్ డిన్నర్లో కూడా సపరేట్ ఉందన్నమాట. అంటే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, అమ్మాయి అబ్బాయి అయితే ఫస్ట్ ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయి వాళ్ళ సైడ్ వెళ్ళొద్దు కాబట్టి అమ్మాయి సైడ్ దగ్గరకు వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. సో ఇంకా టైం ఉంది అంటే ఇంకా సర్లే, అప్పటికే 11 అయిందనమాట. సో నైట్ 11 అయింది. ఇక్కడనేమో ఇంకా సర్లే అట్లీస్ట్ డిన్నర్ కన్నా వెళ్దామని చెప్పి డిన్నర్కి అయితే వచ్చాను. డిన్నర్లో ఫస్ట్ స్టార్టర్స్ తిన్నాను, చాలా బాగుంది. కానీ నాకెందుకో అంత అంటే కొన్ని ఐటమ్స్ అయితే టేస్టీగా అనిపించలేదు. నుంచి కూడా బాగానే వచ్చారు, చాలా మంది వచ్చారు. పెళ్ళికొడుకు తరపు నుంచి కూడా బాగానే వచ్చారనమాట. సో ఎప్పుడు అంటే వీళ్ళు బ్యాచ్ వైజ్ కూర్చుంటారనమాట డైనింగ్ మీద. సో ఫస్ట్ మనకి స్టార్టర్స్ పెట్టారు, దాని తర్వాత హలీం పెట్టారనమాట. హలీం అయితే చాలా బాగుండే, చికెన్ హలీం చాలా బాగుండే. నేనేమో ఇంకా పీసెస్ తింటూనే ఉన్నాను. నాకైతే ఇక్కడ రోటీ అండ్ చికెన్ కర్రీ బాగా నచ్చింది. స్టార్టర్స్లో ఫిష్ ఫ్రై చాలా బాగుండే అనమాట, సేమ్ లైక్ మన అపోలో ఫిష్ లాగా ఉండే అనమాట. సో ఇంకా మాకన్నా ముందు వచ్చిన వాళ్ళైతే తిని వెళ్ళిపోయారనమాట. సో మేము కొంచెం లేట్గా వచ్చాము. వాళ్ళు ఎప్పుడో 9:30కి అలా వచ్చారు, మేమేమో 10:30, 11 అయిందనమాట. మాకేమో లేట్ అయిపోతుంది కదా, అంటే వాళ్ళ మ్యారేజ్ ఎట్లయినా సరే నైట్ టైం అవుతుంది కాబట్టి మేమైతే లేట్గా వచ్చాము. అండ్ ఇక్కడ ఎంత తిన్నా సరే, అంటే ఒకేసారి అన్ని ఐటమ్స్ ముందు పెడితే మాత్రం ఏమి తినాలనిపించదు మనకి. సో నేనేమో స్లోగా తింటున్నాను. అసలు తినడం కూడా చాలా తక్కువ తింటున్నాను ఈ మధ్య, ఎందుకంటే డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి అసలు ఏమీ తినట్లేను ఎక్కువ. సో లాస్ట్కి అయితే ఈ కద్దు కా ఖీర్ అయితే చాలా ఎక్కువ తిన్నాను. నాకు ఇది ఒకటి ఎంత ఇష్టం అంటే అసలు అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టుకొని కూడా తింటాను అనమాట, అంత ఇష్టం ఈ కద్దు కా ఖీర్. ఎందుకంటే ఇది ఒకసారి చేద్దాము అని కూడా ట్రై చేస్తున్నాను, సొరకాయతో చేస్తారనమాట. సో తిన్న తర్వాత నేను మళ్ళీ పెళ్లి కూతుర్ని కలవడానికి అయితే వచ్చాను. ఇక్కడ పెళ్లి కూతుర్ని కలిసి ఇంకా కూర్చున్నాను అనమాట కొద్దిసేపు. ఎందుకంటే అక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని మా డాడీ మీట్ అవుతున్నాడు కాబట్టి ఇంకా టైం పడుతుందని కాల్ చేసి చెప్తే కొద్దిసేపు అయితే కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ మా డాడీ వచ్చి నన్ను మీట్ అయ్యారు. ఇంకా మేము ఇద్దరం కలిసి ఇంక వెళ్ళిపోయామన్నమాట. సో నైట్ టైం కదా, అసలు ఎవరు రారనుకున్నాను. బట్ వాళ్ళ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారనమాట. ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. Please like, share and subscribe my YouTube channel. Thank you so much for watching Tulsi Reddy Vlogs.